మాపరి గ్రామంలో రేసు గుర్రం 26న 4 నెల 2026న మాపరి గ్రామంలో రేసు గుర్రం నాటకం. యుగంధర్, ఈ వార్త విన్నావా? యుగంధర్, ఈ వార్త విన్నావా? ఏమిటది? రాజా రవీంద్ర వర్మ ఇల్లు వేలంపాటకొచ్చింది. ఇప్పుడు దాంతో మనకు పనే ఉంది. ఎలాగైనా దాన్ని మనం సొంతం చేసుకుంటే మన కార్యకలాపాలన్నీ దాంట్లో చేసుకోవచ్చు. అవును యుగంధర్, అది చాలా పురాతనమైన రాజమహల్. దాన్ని మనం సొంతం చేసుకుని మన రాజభోగాలు దానిలో ఉపయోగించుకోవచ్చు కదా. వద్దు, అలాంటి పనులేమీ పెట్టుకోవద్దు. అది కాదు యుగంధర్, దాన్ని మనం కొంటే రహస్య కార్యకలాపాలు దాంట్లో చేసుకోవచ్చు. మన శత్రువులు ఎవరు దాంట్లో ప్రవేశించలేరు. ఒకవేళ ప్రవేశించాలన్నా మన వాళ్ళ చేతుల్లో చచ్చిపోవాల్సిందే. ముందు ఆ రాజసింహ ఆడంతు చూడాలి, ఆ తర్వాతే ఏదైనా సరే. ఇందులో ఆలోచించాల్సిందేముంది? 50 లక్షలు ఖర్చు పెట్టి 100 మందిని దించి వాడిని అంతం చేసే పనిలో ఉంచడం. అవును, అప్పుడు వాడు తప్పించుకోలేడు. ఏదో ఒక రోజు మన వాళ్ళ చేతిలో దొరుకుతాడు, వాడిని దారుణంగా చంపేస్తారు. వాడంత తేలిగ్గా దొరకడు. వాడు మన మీద వాడికి ఏదో తెలియని పగ ఉంది. అందుకే వాడు మనకు నీడలా వెంటాడుతున్నాడు. వాడు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మన వ్యాపారాలు మానేసి కృష్ణారావు అంటూ కూర్చుందామా? అక్కర్లేదు. వాడి నీడ మన మీద పడినంత కాలం మనం తప్పించుకుంటూ ఉంటామే. అందుకే నేను రాత్రి భాషను కలిశాను. మంచి పని చేశావు యుగంధర్. ఇక వాడి పేడ మనకు లేకుండా చేస్తానన్నాడా రాజా? భాష మాట ఇస్తే ఆ మాటకే తిరిగే లేదు. తమాషా ఏంటంటే ఆ భాషను కూడా పద్మాస్ రాజసింహగాడు అన్యాయం నష్టపరిచాడంట. అందుకే వాడి గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. వాడు మిస్టరీ తెలిస్తే వాడిని పట్టు పెట్టడం చాలా ఈజీ. ముగ్గురు మీటింగ్ వేశారన్నమాట. నేను అనుకుంటూనే ఉన్నాను. ఏమయ్యా శ్రీకాంత్, ఎన్నాళ్ళు ఏమైపోయావయ్యా? కంటికి పిరుమైపోయావు. ఇక నుండి రోజు కనిపిస్తానులే. ఈ లాయర్ గారికి ఎందుకో మా మీద ఎంత దయ. దయ కాదు, నా కర్తవ్యం. పంపదీసి మమ్మల్ని గాడ కోర్టుకు లాగుతావా ఏంటి? గతంలో మనం కోర్టుకు లాగిన వాడు ఇప్పుడు మీకు యముడిగా మారాడు. ఎవరు శ్రీకాంత్ నువ్వు చెప్పేది? సరిగ్గా సంవత్సరం క్రితం మనం భార్యన తేజడన్న నేరం మీద మనం ఇంజనీర్ రాజాని జైలు పంపించాం. గుర్తుందా మీకు? బాగా గుర్తుంది. వాడికి ఉరిశిక్ష పడిందే. పడింది, కానీ వాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నాడు. మార్గ మధ్యలో వ్యాన్కి యాక్సిడెంట్ జరిగింది. అవును, అప్పుడు ఆ వ్యాన్లో 2 ఖైదీలు, 4 పోలీసులు, వాళ్ళతో పాటు ఆ రాజాగౌడ్ కూడా చనిపోయాడు కదా. ఆ వార్త పేపర్లో చూసి మనం బాగా సంతోషించాం కదా. కానీ వాడు చావలేదు. ఇప్పుడు రాజసింహగా మారి అంతు చూస్తానని శపథం చేశాడు. మై గాడ్, ఆ రాజాగాడు రాజసింహలాగా అవతారం ఎత్తాడనమాట. అదే నిజమైతే ఆ రాజసింహ గారిని ఏదో కేసులో పెట్టి బొక్కలో వేయచ్చు కదా.
అనుమానమే లేదు. అందుకే వాడు మన మీద కత్తులు నూరుతున్నాడు. మీ మీద కత్తులు నూరడం కాదు, మీ పీకలు కత్తిరిస్తానని శపథం చేశాడు వాడు. నాకు ఒక నిజం చెప్పండి, మీరేమైనా వాడికి అన్యాయం చేశారా? లేదు శ్రీకాంత్, మేము ఏనాడు వాడికి అన్యాయం చేయలేదు. ఆ నమ్మకంతోనే నేను మీ తరఫున ఒకరితో పుచ్చుకొని ఈ కేసును వాదించాను, వాడికి ఉరిశిక్ష వేయించి. కానీ ఇప్పుడు వాడి మాటలు వింటుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. నువ్వు అలాంటి అనుమానాలు పెట్టి మాకు అన్యాయం చేయవు కదా. అది అంత తేలిక కాదు. వాడు మరణించినట్లు భావించి పోలీసులు కేసు కొట్టేసి ఫైల్ కూడా మూసేశారు. వాడే రాజా అని మనం సాక్ష్యాధారాలతో నిరూపించాలి. అలా గనక చెయ్యకపోతే ఏ చట్టం ఏ న్యాయస్థానం అతన్ని ఏమీ చేయలేదు. ఆ రాజసింహ బారి నుండి మీరు తప్పించుకోవాలంటే నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్ నలుపునేరేడంటి కళ్ళల్లో నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నోడా Ladies and gentlemen, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే సూపర్ బాపతు సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమరుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు తిష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోంగూరా పులుపంత వలపేరా నీ కందకు దురదైతే నా చేమకు సరదారా కసిగా కసిగా పసికే వాళ్ళకు కళ్ళజాలు జాస్తి నేనే కుదురుతది మనిషన్నాక కసగళ పోషణంటూ లేకుంటే అడపాదడపై ఫన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే వాట్ ఈస్ దిస్ బ్రేక్? లెట్స్ డు ద వింటేజ్ బ్రేక్. చూస్తా సోకు తీగలో పండును కోస్తా నువ్వొస్తే కపిస్తా ముద్దుల ముంటమ్మా ముక్కపోతకి ఊపిరి పోస్తా పక్క మేకకు పంట కట్టిస్తా ముద్దిస్తే
షికారుగా రావమ్మో ఎదలే ఎడెక్కిస్తే ఎట్టాములమ్మో ఓరయ్యో బజారులో మజాలకి రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిట్టిల మీదున్న మిస్సమ్మయ్య సంఖ్య వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిల్లకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్సైజెడ్ చూసా ఓరి గండు తుమ్మిదా చేరమంది పూపుదా ఓసి కన్నె సంపద దారి చూపుతా పదా మాయదారి మన్మథ మరి అంత నెమ్మదా అంత తీపి ఆపదా పడ్డ నొక్కి ఆపెదా వయస్సుంది వేడి మీద ధరిస్తోంది చూడరాదా తీసిడించు నీ ఎద వీలు చూసి వాళ్ళెదా ఓ రాధ నీ బాధ ఓ దాచి వెళ్ళి ఆటాడుతున్నారా అందగాడా అందరా చిందురుగా అల్లేసుకుందావుగా మెదపీగా ఒప్పుకో సరదాగా ముద్దు ముద్దుగా ముత్యాల వాన చల్లు కురవని మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని కొత్త కొత్త కోరిక పొంగేదాటు వేళలో వెన్నపూస లాంటి ఒళ్ళు నిన్నే కోరుతున్నది వెచ్చనైన ఊహలో ఒళ్ళే తుళ్ళే హాయిలో రెచ్చిపోయి కోడేయుడు నిన్నే తరుముతున్నది కట్టాలి జట్టు అట్టాలి పట్టు కమ్మంగా వాన జోరులో పట్టెను గుట్టు ఉయ్యాల కట్టు అందాల పూల దీవిలో మెరుపే మై మరుపై నీ ఒడిలో నాగే కృష్ణమ్మకు గోదారికి తోడెవరమ్మ మమతగా మందాకిని మగువేనమ్మ ఆనదులన్నీ కొండ కోనలు దాటాలి ఆడది కూడా కన్నీళ్ళెన్నో దాచాలి ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్ముగా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మాయకం కమ్ముగా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట నిమ్మ తోట వనములో నిమ్మ తోట వనములో చోడు చెప్పన కొడుకులో రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి ముత్యాల దండలిత్తవ మురి పెంక నన్ను సుత్తవ ముత్యాల దండలిత్తవ మురి పెంక నన్ను సుత్తవ నిమ్మ తోట వనములో చోడు చెప్పన కొడుకులో రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి ఓపిక లేదు ఇంక రేపే